శ్రీమాత్రే నమః. మహిళలకు నెలసరిలో తలస్నానం, గుడికి వెళ్ళడం నిషేధం. ఎందుకో తెలుసా? నెలసరి అనగానే చాలామంది ఆడవాళ్ళు ఎంతగానో భయాందోళనకు గురవుతారు. ఇక కొందరికి పీరియడ్స్ అన్నవి సులువుగా ఉంటే, మరికొందరికి ఏమో పీరియడ్స్ చాలా ఇబ్బందిగా, బాధాకరంగా ఉంటాయి. అయితే పీరియడ్స్ వచ్చినప్పుడు నడుము నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, తీవ్రంగా రక్తస్రావం, నీరసం, కళ్ళు తిరగడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలా ఎన్నో రకాల సమస్యలొస్తాయి. కానీ ఒక్కొక్కరికి ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో బయటకు వెళ్ళాలంటే నిజంగానే ఎంతో కష్టంగా అనిపిస్తుంది. పీరియడ్స్ అన్నవి అందరికీ ఒకేలా ఉండవు. ఒక్కో శరీరతత్వం బట్టి పీరియడ్స్ ఒక్కో రకంగా ఉంటాయి. అయితే ఇవి ప్రస్తుత సమాజంలో మూఢాచారంగా, అపవిత్రంగా తయారయ్యాయి. మరి వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే, పూర్వం పెద్దలు చెప్పిన కారణాలు వేరు, కానీ ఇప్పుడు పాటిస్తున్న కారణాలు, జీవనం వేరు. అందులోనూ కొందరి ఇళ్లల్లో ఎలా ఉంటుందంటే, పీరియడ్స్ వచ్చిన వాళ్ళు అవి ముట్టుకోకూడదు, ఇవి చేయకూడదు, పిల్లల్ని ఎత్తుకోకూడదు, ఇలా ఎన్నో రకాల మూఢనమ్మకాలు చెబుతూ ఉంటారు. వీటితో ఆ మహిళలతో పాటు ఇంట్లోని వారు కూడా ఆ రోజులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా గ్రామాలలో మాత్రం ఇప్పటికీ కూడా ఈ మూఢనమ్మకాలను అలానే పాటిస్తూ ఉన్నారు. అయితే మహిళల పీరియడ్స్ వెనుక, పెద్దలు చెప్పిన మూఢనమ్మకాల వెనుక కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. వాటిని గ్రహిస్తే మహిళలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పని ఉండదు. మహిళలకు నెలసరి సమయంలో ఎండోమెట్రియం అనే అన్నపొర మందంగా పెరుగుతుంది. అలాగే ఫలదీకరణం చెందదు. అది అండంతో పాటు రక్తస్రావం ద్వారా శరీరం నుండి బయటికి పోవాలి. లేదంటే 10 రకాల సంతాన సాఫల్య సమస్యలు ఎదురవుతాయి. అలాగే మహిళలు పీరియడ్స్ ఉన్న వెంటనే నీళ్లు పోసుకుంటే శరీరంలో రక్తస్రావం ఆగిపోతుంది. అందుకే పీరియడ్స్ సమయంలో 3 రోజుల వరకు స్నానం చేయకుండా ఉండడమే మంచిది. అలాగే మహిళలు గుడికి ఎందుకు నిషేధమని అన్నారంటే, పూర్వం దేవాలయాలు ఊరి చివరన ఉండేవి. అక్కడికి వెళ్ళాలంటే ఎంతో దూరం నడవాలి. ఇలా నడవడం వలన మహిళలకు అధిక రక్తస్రావం అవుతుంది. కాబట్టి వెళ్ళకూడదని అప్పట్లో చెప్పేవారు. ఇక గుడికి వెళ్ళే క్రమంలో క్రూరమృగాలు, రక్తం వాసన పసిగట్టి దాడి చేసే ప్రమాదం కూడా ఉందని దైవ దర్శనాన్ని అప్పట్లో నిషేధించారు. అంతేకాకుండా 3 రోజులు స్నానం చేయకుండా గుడికి వెళ్ళకూడదు కాబట్టి ఈ కారణాన్ని కూడా చెప్పేవారు.